ఈ బాయిలర్ చికెన్ తినడం వల్ల ఇన్ఫెర్టిలిటీ వస్తుందంట కదా, ఎర్లీ ప్యూబర్టీ వస్తుందంట కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయంట కదా, ఈ బాయిలర్ చికెన్స్కి హార్మోన్ ఇంజెక్షన్స్ చేస్తున్నారంట కదా, ఇవన్నీ నిజమేనా? హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి, అందరికీ ఇష్టమైన టాపిక్ గురించి, అందరికీ ఫేవరెట్ అయిన ఒక ఫుడ్ ఐటమ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అదేంటి అంటే చికెన్ అండి. ఈ చికెన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ చికెన్స్ ఉంటాయి, బాయిలర్ చికెన్ అండ్ నాటుకోడి అని చెప్పేసి. సో ఈ మధ్య రీసెంట్గా చాలామంది మనకి అడుగుతున్నారనమాట మనకి క్వశ్చన్స్. ఈ బాయిలర్ చికెన్ తినడం వల్ల ఇన్ఫెర్టిలిటీ వస్తుందంట కదా, ఎర్లీ ప్యూబర్టీ వస్తుందంట కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయంట కదా, ఈ బాయిలర్ చికెన్స్కి హార్మోన్ ఇంజెక్షన్స్ చేస్తున్నారంట కదా, ఇవన్నీ నిజమేనా? బాయిలర్ చికెన్ తింటే మనకి ఏమన్నా హెల్త్ పరంగా ఇంపాక్ట్ ఉంటుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అని చాలా క్వశ్చన్స్ అడిగారు పర్సనల్గా కూడా. సో వీటన్నిటికీ ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాము. సో యాక్చువల్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే, హెన్స్లో 2 టైప్స్ ఆఫ్ హెన్స్ ఉంటాయండి. మనం ఓన్లీ ఎగ్స్ కోసమే గ్రో చేసే హెన్స్ని మనం లేయర్స్ అంటాం. అది కాకుండా మనం మీట్ కోసం గ్రో చేస్తే హెన్స్ని, వాటిని బాయిలర్స్ అంటాం. ఈ బాయిలర్ కోడ్లు అనేవి తినచ్చా తినకూడదా అంటే అబ్జల్యూట్గా తినొచ్చండి, నో ప్రాబ్లం. ఎందుకంటే దీంట్లో చక్కగా మనకి విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అనేవి రిచ్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ అనేది ఎక్స్ట్రీమ్లీ హైగా ఉంటుంది కాబట్టి. ఈ న్యూట్రిషనల్ కంటెంట్కి వచ్చేస్తే మనం దీంట్లో ఏమేమి ఉన్నాయని చూసుకున్నట్టయితే, మనకి 100 grams ఆఫ్ బాయిలర్ చికెన్ కనుక మనం తీసుకున్నట్టయితే దాని నుంచి మనకి 170 kcal వస్తాయండి. అండ్ దాంతోపాటు మనకి 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్ అనేది అవైలబుల్గా ఉంది. ఇంకా ఫ్యాట్ విషయానికి వస్తే ఏంటి అని అంటే, ఇట్స్ జస్ట్ 5 to 8 grams ఆఫ్ ఫ్యాట్ అండి. నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఏంటి అని చూసుకున్నట్టయితే, మనం జస్ట్ 61.5 mg ఆఫ్ కొలెస్ట్రాల్, అంటే మనకి డే మొత్తానికి కావాల్సిన దాంట్లో 1/4 కంటే కూడా చాలా తక్కువగా ఉందండి. సో ఎవరెవరు తినొచ్చు ఈ చికెన్ అనేది, ఎక్కువ కన్జ్యూమ్ చెయ్యొచ్చా లేదా అని చూసుకుంటే, everyone can eat అండి. అంటే ఎలా అంటే, ఇది చిన్నపిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చు, హార్ట్ డయాబెటిక్ పేషెంట్స్ తినొచ్చు, కార్డియోవాస్కులర్ పేషెంట్స్ తినొచ్చు, డయాలసిస్ వాళ్ళు తినొచ్చు, లివర్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు తినొచ్చు, లాక్టేటింగ్ మదర్ కావచ్చు. ఇట్లా ఎవ్రీ కండిషన్, ఏ కండిషన్ వాళ్ళైనా భయపడకుండా తీసుకోవచ్చు చికెన్ అనేది. అసలు ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ వేస్తున్నారా అంటే, నేనైతే పర్సనల్గా నో అనే చెప్తానండి. జస్ట్ అక్కడ ఏం జరుగుతుందంటే, మనకి ఏ ఇంజెక్షన్స్ యూస్ చేస్తారంటే, యాంటీబయోటిక్స్ అండ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తారు. వై? బికాస్ ఈ కోళ్ల ఫారంలో ఏదన్నా ఒక కోడికి గనక జబ్బు వస్తే అది ఈజీగా పక్కన కోళ్ళకి అన్నిటికీ కూడా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ స్ప్రెడ్డింగ్ని తగ్గించడానికి కానీ, అసలు ఆ కోళ్ళకి ఏవైతే చిన్నప్పటి నుంచి యాంటీబయోటిక్స్ అనేవి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారనండి. ఇప్పుడు మనం కూడా చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ వేయిస్తాం కదా, యాజ్ ద సేమ్ ప్రాసెస్. ఎందుకంటే బయట డిసీజెస్ ఏమీ వీటికి రాకుండా, లేదా 1 or 2 కోడ్లకు కానీ ఏదైనా డిసీజ్ వస్తే అది మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఇవన్నీ జాగ్రత్తలు అనమాట. సో కేవలం ఈ చికెన్ తీసుకుంటే మాత్రమే మనకి ఇన్ఫెర్టిలిటీ వస్తుంది లేదా ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది అని అయితే చెప్పలేము. బట్ ఈవెన్ కొన్ని ఛాన్సెస్లో ఈ ఎక్కువ ఏ కోడ్ అయితే గనక యాంటీబయోటిక్స్ కానీ, జెనెటికల్లీ మోడిఫై ఫుడ్స్ కానీ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేసిన కోడ్ని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే గనక మనకి సమ్టైమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే ఛాన్స్ మాత్రం కంపల్సరీగా ఉంది అని చెప్పలేము, అలా అని లేదు అని చెప్పలేము. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమేమి వచ్చే ఛాన్స్ ఉంది అంటే, ఎర్లీ ప్యూబర్టీ కావచ్చు, లేదంటే ఎర్లీగా మెనోపాజ్ అవ్వచ్చు, లేదంటే పీరియడ్స్ ఎర్లీగా వచ్చేయడం కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, ఇటువంటివి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది కూడా చాలా ఎక్కువ. కంపల్సరీ బాయిలర్ చికెన్ తింటే మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ వస్తున్నాయి అని అయితే సైంటిఫిక్గా ఏమీ ప్రూవ్ అవ్వలేదండి. సో నెక్స్ట్ వచ్చేసి, మనము స్కిన్లెస్ తీసుకుంటే మంచిదా, విత్ స్కిన్ తీసుకుంటే మంచిదా అని కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంది. సో నేను పర్సనల్గా ఏం సజెస్ట్ చేస్తానంటే, ఈ స్కిన్లో మనకి ఎక్కువగా కొలెస్ట్రాల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి, అది కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 grams ఆఫ్ చికెన్ స్కిన్ తీసుకుంటే దాంట్లో మనకి 32 grams ఆఫ్ ఫ్యాట్ అనేది అవైలబుల్గా ఉందండి. స్కిన్తో ఉన్న చికెన్ తీసుకుంటే ఎక్స్ట్రా క్యాలరీస్ అండ్ ఫ్యాట్ అనేది మనకి ఎక్స్ట్రా యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. దీంట్లో ఈ కొలెస్ట్రాల్స్లో కూడా ఎటువంటి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అని అంటే, 1/4 గుడ్ కొలెస్ట్రాల్ ఉంటే 3/4 అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది బాయిలర్ చికెన్లో. సో ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ వితౌట్ ఎనీ డిసీజ్ కండిషన్ ఉన్న వాళ్ళైతే
సమ్ టైమ్స్ మనకి ఈ స్కిన్తో ఉన్న చికెన్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ కనుక మీరు ఈ స్కిన్లెస్ చికెన్కి ప్రిఫర్ చేయడం బెస్ట్ అని నేను మీకు సజెస్ట్ చేస్తానన్నమాట, అకార్డింగ్ టు మీ అనమాట. అది వచ్చేసి దీన్ని ఎట్లా తీసుకోవాలి మనకి కొన్ని పద్ధతులు ఉన్నాయండి. సో ఎప్పుడైతే చికెన్ని మనం బయట నుంచి కొనుక్కుని వస్తామో అది ఇమీడియట్గా ఆ రోజే యూజ్ చేసుకోవడానికి మోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాం, దాన్ని మేము రిఫ్రిజిరేట్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే కనుక ఖచ్చితంగా మనం ఫస్ట్ తీసుకురాగానే ఎక్కువసేపు బయట ఎక్స్పోజ్ చేయకుండా దాన్ని వితిన్ మినిట్స్లోనే మనం దాన్ని రిఫ్రిజిరేట్ చేసుకోవడం బెస్ట్ అండి. సో ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి అని అంటే, మళ్ళీ దాన్ని బయట తీసుకొచ్చి అది రూమ్ టెంపరేచర్స్ దాకా ఉండి దానిలో కొంచెం తీసుకుని మనం యూజ్ చేసి మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అంటే మాత్రం దట్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్ అండి. అట్లా మాత్రం యూజ్ చేసుకోకండి. ఒకసారి మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే టోటల్గా యూజ్ చేయండి. లేదు అనుకుంటే మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ మాత్రమే ఫ్రిడ్జ్లో నుంచి తీసి యూజ్ చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసేసరికి మనం చికెన్ వండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసి బాగా హై టెంపరేచర్స్లో వేడి చేసుకుని తినడం ఈజ్ ద నెక్స్ట్ ఆప్షన్. అది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అండి. సో యూజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలి అని అంటే, మనం యూజ్ చేసే వెజల్స్ కానీ చాపింగ్ బోర్డ్స్ కానీ లేదా నైఫ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా వెజిటేబుల్స్కి ఒకటి యూస్ చేసుకోవాలి అండ్ అలాగే చికెన్కి ఒకటి యూస్ చేసుకోవాలి. సో వెజిటేబుల్స్ కట్ చేసిన దాంతో చికెన్ని కట్ చేయకండి, చికెన్ని కట్ చేసిన దాంతో వెజిటేబుల్స్ కట్ చేయకండి. బికాస్ ఇలా మనం చేసినప్పుడు మనకి పాయిజన్ రేట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సమ్ టైమ్స్ మనకి ఈ చికెన్ నుంచి వచ్చేటప్పుడు ఏమైనా కొన్ని బ్యాక్టీరియా కానీ అటువంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఇది ఈజీగా పర్షిబుల్ అంటే ఈజీగా చికెన్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో ఎట్లా అంటే దీనికి యూజ్ చేసిందే మళ్ళీ వీటికి యూజ్ చేసి వీటికి యూజ్ చేసిన వెజల్సే మళ్ళీ కడగకుండా వాష్ చేయకుండా వీటికి కూడా యూజ్ చేసినట్టయితే మనకి అక్కడ బ్యాక్టీరియా గ్రోత్ కానీ వైరస్ గ్రోత్ కానీ ఇటువంటివి ఏమన్నా ఉండిపోయి మనకి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నమ్ముతుంది. థ్యాంక్ యూ.